హలో అందరికీ. నేనైతే ఈరోజు ఒక రెసిపీ చేశాను. అదే అండి పనస తొనలు అంటారు కదా, దానికోసం అయితే ఫస్ట్ షుగర్ని అయితే పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికోసము 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు షుగరు. ఇదేమో సుజ్జి రవ్వ అంటారు కదా, మన సన్న ఉప్మా రవ్వ. అది నేను షుగర్ పౌడర్ చేసినప్పుడు అందులో 5-6 యాలకుల్ని అందులోనే కలిసి పౌడర్ అయితే చేసేసానండి. ఇందులో కొంచెము ఆయిల్, కొంచెం నెయ్యి వేడి చేసి బాగా మరిగి బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు వచ్చినంత వరకు అయితే కొంచెం మనము దాన్ని వేడి చేసుకోవాలి. అలా వేడి చేసుకొని మన పిండ్లన్నీ వేసుకున్నాం కదా, అందులో వేసేసినప్పుడు మన అవి కాజా అవనేవి గుల్లగా వస్తాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి అయితే కంపల్సరీ, కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా బబుల్స్ వచ్చినంత వరకు మరిగించుకొని ఇగోండి ఇలా కలిపేసుకోవాలి. వెంటనే చేయి పెట్టకూడదు, చేయి అయితే కాలిపోతుంది. ఫస్ట్ అయితే స్పూన్తో కలపండి. మొత్తం పిండి ఆయిల్ మొత్తం పట్టేటట్టుగా ఇలా చేసుకోవాలి. చూసారు కదా, ఫైన్గా పౌడర్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం దానికి తగ్గట్టు సరిపోయే వాటర్ వేసుకొని అది మన చపాతీ పిండిలా కలుపుతూ ఉండాలండి. సేమ్ మన చపాతీ పిండిలాగా అయితే బాగుంటుంది. దీనికోసం డీప్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు అయితే మనము ప్రిపరేషన్ అయితే చూద్దాము. ఇదిగోండి, ఒక చిన్న ఉండలాగా చేసుకొని దాన్ని మనం చపాతీ ఎలా చేస్తామో అలాగైతే చేసేసుకున్నాను. మా పిల్లలు వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టు మమ్మీ అని చెప్పారండి. వాళ్ళ కోసమే ఈ రెసిపీ. ఇదిగోండి, ఇలా చపాతీ లాగైతే ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఇలా 4 బాక్సెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆ బాక్సెస్ని కూడా ఇలా మధ్యలో ఆ కార్నర్ ఈ కార్నర్ కట్ అవ్వకుండా ఓన్లీ మిడిల్లోనే కట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. చూసారు కదా ఇలాగా. సో అన్నీ నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని ఇప్పుడైతే ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. దీనినైతే పనస తొనలు, సంపంగి పూలు కూడా అంటారండి కొందరు. ఇగోండి ఇలాగా ఏం లేదు, అలా చేసి మనం ఉల్టా వేసేస్తే అయిపోతుంది. చూడండి, ఇలాగా అవన్నీ డీప్ ఫ్రై అయితే నేను చేస్తున్నాను. మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం ఆయిల్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇందాక ఇగోండి ఫైన్గా వేగిపోయాయి. ఇంకొన్ని అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే షేప్ బాగా రాలేదు, ఇదైతే షేప్ చాలా బాగా వచ్చింది. ఇదైతే నేను 3rd టైం అండి ఇవి చేయడము. మనం ఆయిల్ అందులో ఎన్ని వేసుకున్నా పర్లేదు, బయటికి ఏం ఆయిల్ రాకుండా ఉంటుంది. మన ఆయిల్లో బబుల్స్ అనేవి వచ్చాయి కదా, బబుల్స్ అనేవి మొత్తము ఇలా తగ్గిపోయినంత వరకు బాగా ఆయిల్లో బబుల్స్ తగ్గిపోతే అది ఫైన్గా వేగిపోయినట్టేనండి. అయినా మన కలర్ కోసం కొద్దిసేపు అయితే వేయించుకోవాలి. చూసారా, ఫ్రై అయ్యేసరికి ఎంత పెద్దగా వచ్చేసాయో. కొందరైతే అలా కూడా తీసేసి పైనుంచి చక్కెర పాకం మీద వేసేస్తారండి. చూడండి, అయిపోయినాయి. ఎంత బాగున్నాయి కదా. నేనైతే కొంచెం అయితే పిండి కూడా మిగిలింది, దాన్ని అయితే పూరీలాగా కూడా చేస్తున్నాను. స్వీట్ పూరీ అంటారు కదా, అలాగా. నా పిల్లలకి ఇలా అంటే చాలా ఇష్టం అండి. రకరకాలుగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. ఇదిగోండి, కొన్ని అయితే అదే పిండిలో మిగిలిన పూరీలు, కొంచెం బిస్కెట్స్ టైపు అండ్ సంపంగి పువ్వులాగా ఫైన్గా అన్నీ చేసేసానండి. ఓకే.